అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికంటే హనుమకొండ ఆహార ప్రపంచంలోకి. ఇక్కడి రుచులు, వాటి వెనకున్న చరిత్ర అదొక అద్భుతమైన కథ. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథ ఏంటో చూద్దాం. ఆలోచించండి, ఒకే ఒక్క ముద్దలో 1000 ఏళ్ల చరిత్రను రుచి చూడగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న హనుమకొండ విషయంలో ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇక్కడి వంటకాలు కేవలం కడుపు నింపేవి కావు. అవి తరతరాల కథల్ని, మన సంస్కృతిని తమలో ఇముడ్చుకున్న ఒక సజీవ చరిత్రనమాట. సరే, ఆ రుచుల వెనకున్న కథ తెలియాలంటే ముందు మనం చరిత్రలోకి వెళ్ళాలి. కాకతీయ రాజుల నేల ఇది. ఒకప్పుడు వాళ్ళ వైభవానికి రాజధానిగా వెలిగిన ప్రాంతం. అందుకే అంటారు, ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుందని. అవును, హనుమకొండ అంటే కాకతీయ సామ్రాజ్యపు చారిత్రక రాజధాని. గొప్ప సాంస్కృతిక, వాస్తు, ఆధ్యాత్మిక వారసత్వానికి పెట్టింది పేరు. తెలంగాణ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమనే చెప్పాలి. ఇది కేవలం ఒక నగరం కాదు, ఒకప్పుడు మొత్తం సామ్రాజ్యానికి గుండెకాయలాంటిది. ఇక్కడ చూస్తున్నారా, 1000 స్తంభాల గుడి, పద్మాక్షి దేవాలయం, వరంగల్ కోట. ఇవన్నీ రాతి కట్టడాలు మాత్రమే కాదు, ఆ కాలపు వైభవానికి సజీవ సాక్ష్యాలు. అంతేకాదు, వ్యవసాయం, చేతివృత్తుల కూడా ఈ ప్రాంతం ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. ఈ బలమైన చారిత్రక నేపథ్యమే అక్కడి ప్రజల జీవన విధానాన్ని, మరీ ముఖ్యంగా వాళ్ల ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దింది. సరే, చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోదాం. అసలు హనుమకొండ రుచులు ఎలా ఉంటాయి, ఈ నేల నుండి పుట్టిన ఆ ప్రత్యేకమైన రుచి ఏంటో చూద్దాం. హనుమకొండ వంటకాల రుచి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ప్రధానంగా రెండు రుచులు, కారం మరియు పులుపు. ఓవైపు మిరపకాయల ఘాటైన కారం, మరోవైపు చింతపండు, గోంగూర లాంటి వాటితో వచ్చే మంచి పులుపు. ఈ రెండిటి కాంబినేషన్, అబ్బా, ఆ రుచిని మాటల్లో చెప్పడం కష్టం, నిజంగా అనుభవించాల్సిందే. మరి ఈ వంటల్లో వాడే పదార్థాలెక్కడ్నుంచొస్తాయి? అన్నీ ఇక్కడి స్థానిక పొలాల్లో పండినవే. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు. ఇక గోంగూర, చింతపండు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాంసాహారంలో మటన్, చికెన్, ఇలా ప్రతిదీ ఈ నేలతో ముడిపడిందే. అందుకే ఆ రుచి అంత ప్రత్యేకంగా ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు సిసలైన విందులోకి వెళ్దాం. తరతరాలుగా ఇక్కడి ప్రజల మనసుల్ని దోచుకుంటున్న ఆ ఐకానిక్ వంటకాలేవో చూసేద్దామా? హనుమకొండ వంటకాల గురించి ఎప్పుడు మాట్లాడినా అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఒక్కటే, గోంగూర మటన్. పులుపు, కారం కలగలిపిన ఒక అద్భుతం ఇది. దీన్ని కేవలం ఒక వంటకం అనలేం, ఇది ఈ ప్రాంతపు వంటలకే ఆత్మలాంటిది. దీన్ని తయారు చేయడం కూడా ఒక కళ. ముందుగా మాంసానికి మంచి మసాలాలు పట్టించి మ్యారినేట్ చేస్తారు. తర్వాత సువాసన వచ్చేలా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేయించి అందులో ఈ మాంసాన్ని మెత్తగా ఉడికిస్తారు. ఇక చివరి టచ్, ఆ పులుపు కోసం ఉడికించిన గోంగూర. అబ్బా, ఒక్కో రుచి పొరలు పొరలుగా కలిసిపోయి అదొక అద్భుతమైన అనుభూతి. గోంగూర మటన్ ఒక్కటే కాదు, ఇక్కడ రుచి చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు పచ్చి పులుసు, వండకుండానే చేసే ఈ చల్లని సూప్ వేసవిలో భలే ఉంటుంది. ఇక ఘాటైన రుచులంటే ఇష్టపడే వారికి బోటీ కూర ఒక పండగే. అలాగే ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే జొన్న రొట్టె, ఎంత సహజమైన రుచి కదా. ఈ వంటకాలు కేవలం ఇంట్లో తినడానికే పరిమితం కాదు. ఇక్కడి ఆహారానికి, విశ్వాసానికి, పండుగలకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. అవును, ఇక్కడ ప్రతి భోజనం ఒక వేడుకేం. ఉదాహరణకు బతుకమ్మ పండుగ తీసుకోండి, లేదా బోనాలు, అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పేదేముంది. ఈ పండుగలన్నింటిలోనూ ప్రత్యేక వంటకాలు చేసి దేవుడికి సమర్పిస్తారు. అంటే ఇక్కడ ఆహారం అనేది భక్తికి, అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఒక ప్రతీకనమాట. అందుకే అంటారు, ఇక్కడ ఆహారం ఒక నైవేద్యం, ఒక ప్రార్థన, అందర్నీ కలిపే ఒక వేడుక. ఇది ప్రజలను కలుపుతుంది, వాళ్ల విశ్వాసాన్ని చాటుతుంది, వాళ్ల సంస్కృతిని సజీవంగా ఉంచుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి? హనుమకొండ ఆహారం వెనకున్నది కేవలం రుచి మాత్రమే కాదు, అదొక సజీవ వారసత్వం. ఆహారం ద్వారానే వాళ్ల సంస్కృతి కథను చెబుతున్నారు. అంటే ఇక్కడ తినడం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు, ఒక సంస్కృతిని అనుభవించడం. నిజమే, హనుమకొండ వంటకాలు అంటే ఒక పల్లెంలో భద్రంగా దాచిన ఒక కథ.
ప్రతి మసాలాలో, ప్రతి పదార్థంలో, ఆఖరికి ప్రతి వంటకం వెనుక ఒక కథ ఉంది. అది కాకతీయుల నాటి వైభవం కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కష్టం కావచ్చు. ఈ వంటకాలు ఆ కథలన్నింటినీ మనకు రుచి చూపిస్తున్నాయి. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనమందరం ఆలోచిద్దాం. మన ప్లేట్లోని ఆహారం ఏ కథ చెబుతోంది? మన ఆహారం మన వారసత్వం గురించి, మన గుర్తింపు గురించి ఏం చెబుతోంది? ఆ రుచుల వెనుకున్న చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.